నేను అంటే చెప్తాను. బ్యూరోక్రాట్ అంటే ఒక్కొక్కరిని అనలైజ్ చేయమంటారా? ఒక్కోళ్ళు అవసరం బ్రాడ్గా చెప్పేసేయండి. బ్రాడ్గా చెప్పాలంటే ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు రాజకీయ నాయకుడు కాదు, ఆయనకి రాజకీయం తెలియదు. అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు రాజకీయ నాయకుడు కాదు, ఆయనకి రాజకీయం తెలియదు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సునీల్ కుమార్, చంద్రశేఖర్, పూర్ణచంద్ర, జడా శ్రవణ్ వీళ్ళు రాజకీయ నాయకులు కాదు, ముగ్గురు బ్యూరోక్రాట్లు, ఒకళ్ళు జడ్జిగా పనిచేశారు. బ్యూరోక్రాట్గా ఉన్నాము, అంత మాత్రాన మరి రాజకీయాలు పనికిరామని చెప్పలేదు. నేను అనేది ఏంటంటే మీకున్న బ్యూరోక్రాట్ అనే ఆ మైండ్ సెట్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఫెయిల్ అవుతారు. అది అక్కడ వదిలేయాలి. రైట్? రాజకీయాలకి వేరే గ్రామర్ ఉంటుంది, మనం అది ఫాలో కావాలి, ప్రజలతో మమేకం కావాలి. నేను ఒక ఆఫీసర్ని అనే మైండ్ సెట్ అలానే ఉండిపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. మనం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళతో సమానంగా ఉండాలి, అన్న తమ్ముడు అనే విధంగా కలిసిపోవాలి. ఆ లెక్క వేరే. అలా ఉంటేనే సక్సెస్ అవుతాం. రెండు, మీకు ఎజెండా ఏముంది? మీరు చెప్పిన ఎవరికైనా సరే ఒక క్లియర్ కట్ ఎజెండా ఉందా? నేను ఎజెండా చెప్తున్నాను, దీనివల్ల మీకు ఇది బెనిఫిట్ అని చెప్తున్నా. ప్రతి దళిత వాడికి 2 కోట్లు వస్తాయి, మాలా మాదిగా అందరూ బాగుపడతారని చెప్తున్నా. అట్లా వీళ్ళు చేసిన ప్రామిస్ ఏముంది? వాళ్ళు చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఆల్రెడీ మెయిన్ స్ట్రీమ్ రాజకీయ నాయకుల దగ్గర మెయిన్ స్ట్రీమ్ మేనిఫెస్టోలో ఉన్నదే. మీరు కొత్తగా చేసేది ఏంది? ఏం లేదు.